హాయ్ ఫ్రెండ్స్, ఉల్లిపాయ చట్నీ రెడీ చేసుకుందామండి. దానికోసం ఒక 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. ఎండుమిర్చి అండి కొన్ని, ఇవి పెద్దగా కారం ఉండవండి. కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం. ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందామండి. దీన్ని మిక్సీ పట్టుకుందాం. కొంచెం బెల్లం వేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్నా అండి, ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆవాలు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాం. వేసేసుకుందామండి పేస్ట్. పోపులో ఎండుమిర్చి వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి వేసుకోవట్లేదండి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇది బోండాల్లోకి యాడ్ చేసుకుందామండి. ఈ చట్నీ వచ్చేసి దోశతో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.